ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. సో ఇందులో ఎవరిని సాతానుడు అటాక్ చేస్తారంటే లీడర్ని. సో ఇంతమంది ఇప్పుడు యూదులు మారిండ్రు. మొదటి దినం 5,000 మంది, రెండో దినంలో అది 3వ అధ్యాయంలో అది రెండో దినమా లేకపోతే సంవత్సరమా, అయితే అది ఆ కాలంలో 3,000 మంది ఇంకా మారి, అంటే 8,000 మంది ప్లస్ 120 మందిలో పేతురుని ఒకటి తీసేస్తే 119 మంది. వీళ్ళెవ్వరిని వాళ్ళు పట్టుకోలేదు, ఎవరిని సాతానుడు అటాక్ చేస్తలేడు, కానీ ఒక్కడనే పట్టుకున్నాడు, అదే పేతురుని. ఎందుకంటే పేతురు ఫస్ట్ టైం పట్టుకున్నప్పుడు సాతాను, పేతురు ఓడిపోయినప్పుడు ఆయన వెళ్ళిపోయినప్పుడు అంతా అపోస్తులు అందరూ కూడా చిల్లా చిద్దురుగా పారిపోయినారు. అందుకే సాతానుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే లీడర్ని పట్టుకుంటారు. ఎవరు వీని లీడరు, ఆ లీడర్ని పట్టుకుంటే మనము వీని కానీ మనం పడేస్తే ఇంకా మనం తక్కిన సంఘం అంతా ఆటోమేటిక్ పడిపోతుంది. మీరు చూడండి, కోవిడ్ టైంలో అనేకమైన దైవ సేవకులు చనిపోయినారు. సేవకులు చనిపోయినప్పుడు సంఘం ఏమైంది? చాలా మంది కలరు పొందిన సంఘం ఏమైంది? సంఘం అంటే మళ్ళీ అక్కడున్న లోకల్ స్థానిక సంఘం, యూనివర్సల్ సంఘం, అది దానికి ఏం కాలేదు. కాకపోతే ఓన్లీ ఆ పర్టికులర్ ఉన్న సంఘం సేవకుడు చనిపోయినప్పుడు విభ్రాంతి పొందుతున్నారు, పారిపోతున్నారు, ఏం చేయలేకపోతున్నారు. సో అది సాతానుడు ఒక పని, పడగొట్టడం. వీని పడగొడితే చాలు. ఇప్పుడు కూడా మన మధ్యలో అనేక మందిని చూస్తున్నాం, లీడర్ని పట్టుకుపోతారు. వీళ్ళకు లీడర్ ఎవరు, వీళ్ళకు బోధించే వ్యక్తి ఎవరు, ఆయన్ని పట్టుకుపోతున్నారు. సౌదీలో ఒక పోలీస్ వాళ్ళు ఒక ఫిలిపినో పాస్టర్ని పట్టుకుని పోయినారు. సంఘం అంతా చెదిరిపోయింది. పాస్టర్ని ఎందుకు పట్టుకొని పోయినారు అంటే పాస్టర్ ఆయన బోధిస్తున్నాడని వాళ్ళకి తెలిసింది. అయితే ఆయన ఏం చెప్పిందంటే, ఆ టైంలో నేను ఇక్కడ లేను, నా దేశంలో ఉన్నాను, వెకేషన్లో అంటాను. కరెక్టే, నువ్వు ఏ సంఘం అయితే లీడ్ చేస్తున్నావు అందులో ఒక మెంబర్, ఆ పర్సన్ చనిపోయినాడు ఫ్లాట్లో వెళ్ళి వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే వీళ్ళ తీసుకున్న ఫోటోలు, బ్యాప్టిజం అన్ని ఫోటోలు అవన్నీ ఆధారాలతో వాళ్ళకి దొరికినాయి. సో వీళ్ళకి లీడర్ ఎవరు అని వాళ్ళు తెలుసుకొని, ఇంకా వేరే సంఘస్థులు అందరూ కూడా ఉన్నారు ఫోటోల్లో, వాళ్ళంతా. వాళ్ళు ఎవరిని పోయి పట్టుకోలేదు. ఈయన తిరిగి వచ్చేంత వెయిట్ చేసినారు. తిరిగి వచ్చిన తర్వాత ఆ పాస్టర్ని పోయి పట్టుకొని జైలు వేసినారు. సుమారుగా 10-12 సంవత్సరాలు జైలు వేసి బాగా హింసించినారు, నువ్వు ముస్లింగా కా అనేసి. సో గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఎప్పుడైనా సరే సాతాను ప్రేరేపించే వ్యక్తి ఎవరంటే లీడర్ని. ఇప్పుడు మన సంఘంలో కూడా మన లీడర్ని అటాక్ చేస్తే తక్కిన వాళ్ళు ఏమవుతారు? విభ్రాంతి పొంది పారిపోతారు. ఇదే మనం ఇంకా పాత నిబంధనలు కూడా చూడొచ్చు. నెహెమియా గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 6 వరకు చదవండి. చెప్పండి. నెహెమియా గ్రంథము 4వ అధ్యాయం 1 నుంచి 6 వరకు. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లటు మిగులు కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి సోమరును దండువారి ఎదుటను తమ స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? మరియు అమ్మోనీయుడైన టోబియా అతని వద్దను ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టు వారి రాతిగోడ పడిపోవుననెను. మా దేవ ఆలకించుము,
మేము తిరస్కారము నొందిన వారము, వారి నింద వారి తలల మీదికి వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశములోనే వారిని దోపునకు అప్పగించుము. వారు కట్టువారిని బట్టి నీవు కోపము పుట్టించి యుండిరి గనుక వారి దోషమును పరిహరింపకము. నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకము. అయినను పనిచేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. సో కట్టడం వచ్చేటప్పుడు వాళ్ళని అపహాసించినారు. సో లీడర్ ఏదైనా చేస్తున్నట్టు అపహాసం, డిస్కరేజ్మెంట్ తేవాలనేసి ఈ డిస్కరేజ్మెంట్ తీసుకొస్తే ఈ కట్టే వ్యక్తి ఎవరైతే ఉన్నారో నెహెమియా లీడ్ చేస్తున్నాడో ఈయన పారిపోతే చాలు, ఈయన ఏడ పారిపోవాలి మళ్ళీ పాత స్థలంలో. దానియేలు గ్రంథంలో కూడా ధాన్యాల్ని పట్టుకున్నారు వాళ్ళు. అక్కడ ఉన్న అందరిలో ధాన్యాలు పట్టుకొని ధాన్యాల్ని సింహం గృహాల్లో పడేసినారు. సో లీడర్ ఎప్పుడైనా చూడండి, సాతాను అటాక్ చేసేది ఎవరంటే లీడర్ని. అందుకే అనేక సార్లు బోధకులు ఏం చెప్తారు, మా గురించి ప్రార్థన చేయండి అని, మా గురించి ప్రార్థన చేయండి. సో ఆ లీడర్ అనేక విధాలైన ఒత్తిడి నుంచి వెళ్తారు, గుర్తుపెట్టుకోండి. అది కుటుంబం ఒత్తిడి ఉండొచ్చు. కొన్ని కుటుంబాల్లో పిల్లలు వ్యతిరేకిస్తారు ఎవరికి, తండ్రికి, ఆ సేవకుడిని. ఇంట్లో సేవకుడు చెప్పే లోకమంతా అందరు వింటారు, కానీ సేవకుడిని ఇంట్లో ఆ పిల్లలు వినరు. ఆ ఒత్తిడి తర్వాత నెమ్మది ఉండదు. భార్య నుంచి ఒత్తిడి, చుట్టాల నుంచి ఒత్తిడి, తర్వాత సంఘంలో ఉన్న సంఘ విశ్వాసుల నుంచి ఒత్తిడి, చుట్టుపక్కల నుంచి ఒత్తిడి. ఈ అన్ని ఒత్తిడిలో తట్టుకుంటా ఉంటే ఇప్పుడు బయట నుంచి ఒత్తిడి. ఈ బయట నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు ఏం ఉండాలి ఈ యొక్క లీడర్ కంటే, ఆ లీడర్కి నిలబట్టే విశ్వాసుల యొక్క యూనిటీ ఉండాలి. అంటే ఆ విశ్వాసులు ప్రార్థన ఒక ధైర్యం ఉంటేనే ఈ లీడర్ నిలబడగలుగుతాడు. చూడండి, ఇదే అపోస్తలుల 4వ అధ్యాయంలో నేను ఈ అధ్యాయం మళ్ళీ ధ్యానిస్తాను. జస్ట్ క్విక్ గా నేను వెళ్తున్నాను. 4వ అధ్యాయం 31వ వచనం. మళ్ళీ ఒకసారి బ్యాక్గ్రౌండ్ అంతా క్విక్ రివ్యూ తర్వాతనే మనం నెక్స్ట్ సెషన్కి వెళ్తే బాగుంటుంది అన్న. గ్యాప్ అంటే క్విక్ రివ్యూ అంటే నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేసే ముందు జస్ట్ ఒక 5 to 10 minutes బ్రీఫ్గా 4th చాప్టర్ మీద ఓవర్వ్యూ ఇచ్చిన తర్వాత ముందుకు వెళ్తే బాగుంటుందని. ఇప్పుడైతే 31st వర్స్ అన్న. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. సో సంఘస్థులు అపోస్తల కార్యం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఉన్నది ఏంటి అంటే ప్రార్థన. ఇప్పుడు ఈడ చూస్తున్న ఏంటి అంటే ప్రార్థన. సో ప్రార్థన చాలా ఇంపార్టెంట్. సంఘ ప్రార్థన చాలా ఇంపార్టెంట్. సంఘంలో చాలా మంది ఫోకస్ చేసేది ఏంటంటే ఎవరు సిక్ ఉన్నారు, ఎవరికి బాగా ప్రాబ్లం నుంచి వెళ్తే వాళ్ళ మీదే మనం ఫోకస్ చేస్తాం, కానీ లీడర్ మీద మనం ఫోకస్ చేయం. సో సంఘ ప్రార్థనలో ఫస్ట్ మనం సంఘ పెద్దలు, తర్వాత సంఘాన్ని నడిపించే సేవకుడు, వాళ్ళ గురించి మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. సో అపోస్తలుల 1 నుంచి 4 అధ్యాయంలో చూస్తే సంఘం కట్టబడి కొన్ని దినాలే అయింది, అప్పట్లో ఆ లీడర్ మీద అటాక్ అయిపోయింది. కానీ ఆ అపోస్తలుల 2వ అధ్యాయం వాళ్ళు చూస్తుంటే వాళ్ళు ప్రతిసారి కూడుకున్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేసినారు. సో మనం ఈ గత వారాల్లో మనం చూసుకుంది ఏంటంటే ప్రార్థన అంశం చాలా ఇంపార్టెంట్ అనేసి. ప్రార్థన సేవకుల గురించి ప్రేయర్ చేయడం కానీ, సంఘం గురించి ప్రేయర్ చేయడం కానీ, ప్రార్థన మనల్ని మారుస్తుంది. అనేకమైన గదులు మన హృదయంలో ఉంటాయి. ఆ గదులు పరిశుద్ధాత్మ దేవుడు ఆ నింపుదల ఉండాలి, లేకపోతే ఆక్యుపెన్సీ ఉండాలి, కంట్రోల్లో ఉండాలంటే మనం అంతలో మనం ఇది తీసేయలేం.
మనంతలో మనం సంఘం కట్టలేదు కదా. అదే విధంగా మనంతలో మనం ఈ ఉన్న ఒక లోపాలు మనం తీసేయలేం. నువ్వు ఎంత ట్రై చేసినా తీయలేవు. ఎందుకంటే ఇది లోపాలు పెట్టిందే సాతానుడు. మొదటి నుంచి మొదటి కుటుంబం నుంచి వస్తున్నాయి ఇవన్నీ. చూడండి, కేయిన్ ఏం చేసినాడు, సొంత అన్న చంపేసినాడు, సొంత సహోదరుని చంపేసినాడు. ఇది చంపడం అనేది ఆదాము హవ్వ ఏమన్నా నేర్పించినారా? లేదు కదా. సో అట్లా మోసం చేయడం, చంపడం ఇవన్నీ. సో అనేకమైన గదుల్లో మనం ఖాళీ చేయాలని అనుకుంటా కానీ చేయలేము. ఎందుకంటే సొంత తలంపులతో మనం ముందుకెళ్తామని. ఇవన్నీ మనం గత వారాల్లో మనం చూసినాం. సో కీ ఏంటంటే మనం ప్రేయర్ చేయకపోతే మన అంతలో మన మీద మనం జయం పొందలేం, మన హృదయాలు ఖాళీ చేసుకోలేం. రెండవది, సంఘ ప్రార్థన ఎంత ఇంపార్టెంట్ అంటే, సంఘ ప్రార్థన సంఘం నిలబడాలి, సంఘ సేవకుడు నిలబడాలంటే అందరు యూనిటీతో ప్రేయర్ చేయాలి. అంటే సాతానుడు అటాక్ చేసేది నీ దగ్గరకు వచ్చేది సెకండ్ థర్డ్, కానీ ఫస్ట్ అటాక్ చేసేది లీడర్. సో మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనం ఏమైతుంటామంటే, అపోస్తుల 3వ అధ్యాయంలో ఆ వ్యక్తి మారిపోయి శక్తిమంతుడు అవుతాడు. అది పేతురు ఆ ఒక బ్యూటిఫుల్ ద్వారం దగ్గర నిలబడినప్పుడు ఆయన డిస్ప్లే చేసినాడు, అది ఆయన బయలుపరిచినాడు. సో మనలో ఎంత శక్తి ఉంది అది ఎట్లా తెలుస్తుంది? మనం ప్రాక్టికల్గా బయట వెళ్ళి డిస్ప్లే చేస్తే, అంటే దాన్ని బహిష్కరంగా బయట మనం దాన్ని కనపరిస్తే అప్పుడే కదా మనకు తెలిసేది. ఇప్పుడు మీరు సిటీయే దాటలేదు, లేకపోతే రాష్ట్రమే దాటలేదు, మీరు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోవాలి. మీ పేరెంట్స్, మీ భర్తనో భార్యనో ఏం చేసినంటే డబ్బులు ఇచ్చి బస్ స్టాండ్ తీసుకొచ్చి వదిలేసి నువ్వు ఢిల్లీ పో అంటే ఎట్లా పోతావు? నువ్వు ఫోన్ మీద ఆధారపడతావా, ఫ్రెండ్స్ మీద ఆధారపడతావా, నువ్వు దేని మీద ఆధారపడతావు? సో ఇది ప్రాక్టికల్గా అనమాట. సో దేవుని మీద ఆధారపడితే దేవుడు నడిపిస్తాడు. ఆ ఒక జీవితంలో మనం రావాలనేసి ఈ 4 అధ్యాయాలు దేవుడు మనకు మాట్లాడుతూ వస్తున్నాడు. ఏంటంటే, నా మీద ఆధారపడండి, నేను కడతాను, పరిశుద్ధాత్మ దేవుడు సిమెంట్ లాగా జతపరుస్తాను. ప్రతి ఒక్కరు కూడుకొని ఉంటే ఆ స్థలం చాలా పవర్ఫుల్ స్థలం అయిపోతుంది. సో ఈ యొక్క 4 అధ్యాయాలు సంఘ స్థాపన ఏ విధంగా, ఎక్సోడస్, జెనసిస్ తర్వాత ఎక్సోడస్ ఏ విధంగా వాళ్ళు బయటికి వచ్చినాక ఏం చేయాలి అని అన్నప్పుడు, వాళ్ళు ఏం చేయాలి అనే ఒక ప్రణాళిక దేవుడు వాళ్ళకి ఇచ్చినాడు మోషే ద్వారా. మనం యేసు ప్రభుని నమ్మిన తర్వాత మనం ఏం చేయాలి, ఆ ఒక ప్రణాళిక. మనం ఇప్పుడు నేను రక్షణ పొందిన నా ఇంట్లో నేను కూర్చొని బైబిల్ చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు. ఇంకో ఇంట్లో కూర్చొని ఆ విధంగా ఉంటే అది దేవుడు ఒక ప్రణాళిక కాదు కదా. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు, ఏం ప్రణాళిక అంటే సంఘం కట్టబడుట. ఇదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా అక్కడ చూపిస్తాడు, సంఘం కట్టబడుట. ఆ దీపస్తంభం మధ్యలో 7 సంఘాల మధ్యలో యేసు ప్రభు అక్కడ ఉన్నాడు, సంఘం కట్టబడుట. సో ఏం అయినా సరే మీరు సంఘాన్ని వదిలిపోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే. ఒత్తిడి ఇంట్లో నుంచి అయినా రావచ్చు, బయట నుంచి రావచ్చు, సొంత సహోదరుల ద్వారా రావచ్చు, హేళన చేయొచ్చు, డిస్కరేజ్మెంట్ చేయొచ్చు, అనేకమైన అవమానాలు, అపనిందలు ఏమి పెట్టినా సరే సంఘాన్ని వదిలిపోవద్దు. సంఘంలో ఏముంది అంటే, దేవుడు నిన్ను కడుతున్నాడు, నిన్ను పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తున్నాడు. నీ ద్వారా ఒక్కొక్క విశ్వాసిని జతపరుస్తూ సంఘాన్ని కడుతున్నాడు. అంటే నువ్వు లేవు అనుకో, నీ యొక్క పాత్ర లేదు, అదొక ఖాళీ అయిపోతుంది, అది ఎవరు తీసుకోలేరు. అది ఈ యొక్క 4 వారాల్లో సారాంశం ఏంటంటే, సంఘం కట్టబడుట, దాని లీడరు, తర్వాత సంఘంలో ఉన్న ఒక శక్తి, పరిశుద్ధాత్మ చేసే పని, ఇతరుల ముందు
యేసు ప్రభు ఒక మరణం, భూస్థాపన, ఆయన తిరిగి లేచుట ఒక సాక్ష్యం. పేతురు 4:5 మీరు చంపిన యేసు ప్రభు ఆయన మరణించినాడు, భూస్థాపన తిరిగి లేచినాడు. అది మేము సాక్షులు, మేము చూసినాం. చూడు ఇంతమంది భాషలు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మీకు దేవుని విషయాలు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదో బిజినెస్ విషయం మాట్లాడట్లేదు కదా. ఇది ఒక సంఘం, ఒక దేవుడు ఒక ఆయన ఒక తిరిగి లేచినాడు అని ఒక సాదృశ్యం. దానికి మేము సాక్షులం. సో మనం కూడా సంఘానికి, మనం ఇతరులకు మనం ఏంటంటే సాక్షులం. మా ప్రభు తిరిగి వస్తున్నాడు, మేము ఆయన గురించి వేచి ఉంటున్నాము అని సంఘ ఒక దర్శనం ఈ అపోస్తుల కార్యంలో రాయబడింది. మనం ఇంకా చాలా నేర్చుకునేది చాలా ఉంది. మీరే కాదు, నేను కూడా చాలా నేర్చుకుంటున్నాను. సో మీరు నా గురించి కూడా ప్లాన్ చేయండి. వచ్చే వారం మనం ఈ 23వ వచనం నుంచి మనం కంటిన్యూ చేద్దాం. బ్రదర్, బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ అన్న.